చెప్పాలి రేడియో కలవాలంటే ముందు ఏం చేయాలి? అయస్కాంత సో అయస్కాంత తరంగాల తర్వాత అత్యంత ఆధునికమైనటువంటిది విద్యుదయస్కాంత తరంగాల రాకతోటి ఆటోమేటిక్ గా రేడియో మరియు టీవీలు లేదా ఐసిటి సాధనాలకి ఒక రకమైనటువంటి నూతన ఆవిర్భావం వచ్చింది. సో దాంట్లో భాగంగా మన విద్యుదయస్కాంత తరంగాలు మొదట్లో ఏమైంది సరిగా చెప్పాలి. తర్వాత ప్రస్తుతం ఉపయోగిస్తున్నది క్వాంటిటీగా ఉండేవి, నాణ్యతగా ఉండేవి. ఆ తర్వాత రేడియో ఛానల్ ఉంటాయి. ఇది మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలాంటి సాధనం ఇది? కమ్యూనికేషన్ ఒకవైపుకే వెళ్తుంది కానీ రెండవది మ్యాగ్నెటిక్ టేబుల్ కనుక్కోవాలి. టేబుల్ కనుక్కోవాలి. సౌండ్ సరిపోతుందా? తర్వాత ఇక్కడ వచ్చేది దాన్ని రికార్డ్ చేసింది. నెక్స్ట్ తర్వాత టెలివిజన్ కనుక్కున్నది. సరిపోలా దీని యొక్క స్పెషాలిటీ ప్రపంచంలోనే మొట్టమొదటి దృశ్య మొదట్లో టెలివిజన్ యొక్క ప్రసారం సరిగా వినపల్లా, సరిగా వినిపిలా. ప్రస్తుతం అనలాగ్ లో వేటి సహాయంతో జరిగేది. ఇక్కడ దూరం ఎక్కువ ఉండేదా తక్కువ ఉండేదా? ఫ్రీక్వెన్సీ ఏమయ్యేది? తక్కువగా ఉండేది. ఫలితంగా క్వాలిటీ ప్రస్తుతం ఉన్నది డిజిటల్ లో కూడా ప్రస్తుతం DTH అనగా డైరెక్ట్ టు దీంట్లో క్వాలిటీ ఎలా ఉండేది? ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? క్వాలిటీ ఎలా ఉంటుంది? క్వాలిటీ కూడా ఎక్కువగా. ఇప్పుడు మనం ఆ టీవీలో జరిగినటువంటి ఎవల్యూషన్ పరిణామం అనేది చూద్దాం.